హాయ్ ఎవ్రీబడి. 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూడైస్ ప్లస్‌లో ప్రతి ఒక్క ప్రధాన ఉపాధ్యాయులు కూడా ప్రస్తుతం వారి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా యూడైస్‌లోకి ఎన్రోల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాం. అయితే మొదటగా మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసేటప్పుడే ఓ 80% వరకు పిల్లలు స్కూల్ డాష్‌బోర్డ్‌లోకి వచ్చేసారు. మిగతా తర్వాత మనం ఏం చేసామంటే కొత్తగా వచ్చిన పిల్లల్ని ఇంపోర్ట్ ద్వారా కూడా మనం స్కూల్ డాష్‌బోర్డ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అయితే ఇంకో 5% అనేది ఒక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రతి స్కూల్స్‌లో అంటే మాక్సిమం స్కూల్స్‌లో ఈ యాడ్ ఆర్ ఇంపోర్ట్ అనే ప్రాసెస్ అనేది అయిపోయింది. చాలా చాలా స్కూల్స్ ఇంకా పెండింగ్ కూడా ఉన్నాయి. సో, ఆ పెండింగ్ ఉన్నటువంటి స్కూల్స్‌లో ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ మనకి మరి ఉత్పన్నమవుతున్నాయి? దానికి సొల్యూషన్స్ ఏంటి? అలాగే రోజు రోజుకి ఈ ఆప్షన్స్ అనేవి లాగిన్‌కి చేంజ్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఏ ఏ ఆప్షన్స్, ఏ ఏ లాగిన్స్‌లో ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనకొచ్చే టెక్నికల్ ప్రాబ్లమ్‌కి ఏంటి సొల్యూషన్ అనేది మనం తెలుసుకోగలుగుతాం. అలాగే ఆప్షన్స్ ఏంటసలు ఇప్పుడు వర్కింగ్‌లో ఉన్నాయి. నెక్స్ట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం అందరూ ఫేస్ చేస్తున్నారనేది మనకిక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ ఏంటసలు అనేది కూడా మనకి ఈ వీడియోలో క్లియర్‌గా మీకు వివరించడం జరుగుతుంది. చివరి వరకు కరెక్ట్‌గా చూడండి. మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఖచ్చితంగా ఇక్కడ ఈ వీడియోలో మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఒకసారి మనం చూస్తే ఈ ఆప్షన్స్ కోసం ప్రతి ఒక్కరం మనం తెలుసుకోవాలనుకుంటే ఏ ఆప్షన్స్, ఏ లాగిన్స్‌లో తెలుసుకోవాలనుకుంటే మన స్కూల్ లాగిన్స్‌లోనే మనం తెలుసుకోవచ్చు ఫస్ట్. మన స్కూల్ లాగిన్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. ఇక్కడ స్కూల్ ప్రివిలేజ్ అని ఉంటుంది. సపోజ్‌గా ఒక స్కూల్ లాగిన్ మనం చూసుకుంటే ఇదొక స్కూల్ లాగిన్ ఇది. ఇందులో ఇక్కడ చూడండి స్కూల్ డాష్‌బోర్డ్. ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే 2024, 25 క్లిక్ చేయగానే స్కూల్ డాష్‌బోర్డ్‌తో మన స్కూల్‌లో ఉండేటువంటి ఇప్పుడు యూడైస్‌లో ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ మనకు కనిపిస్తారు. ఇన్‌కంప్లీట్ స్టూడెంట్స్‌లోనే కనిపిస్తారు. ఎందుకంటే జీపీఈ, పీఎఫ్‌పీలు అప్డేట్ చేయలేదు కాబట్టి. ఓకేనండి. అయితే ఇక్కడ చూడండి సెకండ్ స్కూల్ ప్రొఫైల్ ఉంటుంది. థర్డ్ వన్ స్కూల్ ప్రివిలేజ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఈ స్కూల్ ప్రివిలేజ్‌లో అసలు మనకు మొత్తం టోటల్ లాగిన్స్ ఏంటి స్కూల్ లాగిన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి మండల్ లెవెల్‌లో మండల్ లాగిన్ ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్ లాగిన్ ఉంటుంది. తర్వాత స్టేట్ లాగిన్ ఉంటుంది. సో, ఇలా యూడైస్ మనకి ఈ ఆప్షన్స్ అనేవి మనం ఈ ఫంక్షనరీస్ చేయడానికి ఈ 4 రకాల లాగిన్స్ మనకి ఉంటాయి. సో, మనం స్కూలుకి సంబంధించి స్కూల్ లాగిన్‌లో చేస్తాం. కొన్ని ఆప్షన్స్ అనేవి స్కూల్ లాగిన్‌లో ఉండవు. అప్పుడు మండల్ లాగిన్‌కి మనం కన్సల్ట్ చేయాల్సుంటుంది. కొన్ని ఆప్షన్స్ మండల్ లాగిన్‌లో కూడా ఉండవు. అప్పుడు డిస్ట్రిక్ట్ లాగిన్‌కి మనం ఇంటిమేట్ చేయాల్సుంటుంది. కొన్ని ఆప్షన్స్ అయితే డిస్ట్రిక్ట్ లాగిన్‌లో కూడా ఉండవు. అప్పుడు స్టేట్ లాగిన్ వరకు కూడా వెళ్ళాల్సుంటుంది. అయితే ఏ ఏ ఆప్షన్స్ ఎక్కడి వరకు ఉన్నాయనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. అవన్నీ కూడా మీ స్కూల్ లాగిన్‌లోనే ఈ స్కూల్ ప్రివిలేజ్ అనేది క్లిక్ చేస్తే క్లియర్‌గా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఫంక్షనాలిటీ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్ దానికోసం వివరణాత్మకంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్కూల్ లెవెల్‌లో ఏవి జరుగుతాయి? అడ్మిన్ లెవెల్ అంటే బ్లాక్ ఆర్ డిస్ట్రిక్ట్ అనమాట. అడ్మిన్ లెవెల్ అంటే. సో, ఆ లెవెల్‌లో ఏంటి? ఏ ఏ ఫంక్షనరీస్ ఇక్కడ జరుగుతాయని చూద్దాం. ఫస్ట్ సెక్షన్ మేనేజ్‌మెంట్ అనేదుంది. సెక్షన్ మేనేజ్‌మెంట్ అనేది ఇక్కడ స్కూల్ లెవెల్‌లో అవైలబుల్ ఉంటుంది. బ్లాక్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో నాట్ అవైలబుల్. అలాగే యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ అనేది స్కూల్ లెవెల్‌లో ఉంటుంది. అలాగే బ్లాక్, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కూడా ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకుంటే ఆహ్, ప్రతి ఒక్క ఆప్షన్ గురించి కూడా ఇక్కడ క్లియర్‌గా ఇవ్వబడింది. అయితే ఇందులో మీకు కొన్ని ఆహ్, హ్మ్, కరెక్ట్‌గా లేవు. అవి మనం తెలుసుకోవాలి. సపోజ్‌కి చూడండిక్కడ డ్రాప్ బాక్స్ మేనేజ్‌మెంట్ అని ఉందిక్కడ. ఓకేనండి. ఈ డ్రాప్ బాక్స్ మేనేజ్‌మెంట్. అలాగే కొన్ని కొన్ని లాగిన్స్ మనం చూసుకుంటే ఇవి ఇక్కడ మనకి చూడండిక్కడ స్టూడెంట్ డెమోగ్రాఫిక్ చేంజెస్ అని ఉందిక్కడ. ఈ స్టూడెంట్ డెమోగ్రాఫిక్ చేంజెస్ అనేది ఇక్కడ బ్లాక్, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో అవైలబుల్ అని ఉంది. కానీ ప్రస్తుతం అవైలబుల్‌లో లేవు.
ఇలా కొన్ని కొన్ని తేడాలున్నాయి. సో, వీటి కోసం మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఏ లాగిన్‌లో ఏ ఆప్షన్ ఉందనేది ఇప్పుడు ప్రస్తుతం మనం అది తెలుసుకుంటే గదా! మనకొచ్చే సమస్యని మనం ఏ లాగిన్‌లో అది ఎవరిని కాంటాక్ట్ చేయాలో అనేది తెలుస్తుంది. ఇప్పుడు ముందుగా మనం ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మనం యూడేస్ వర్క్ చేస్తున్నప్పుడు మనం ఫేస్ చేసే టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. అసలు యూడైస్ స్మూత్‌గా మనం ఏ రకంగా చెయ్యాలి? స్మార్ట్‌గా ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుస్తుందనమాట. మీకు ఆ టెక్నిక్స్, టిప్స్ కూడా ఇందులో చెప్పడం అనేది జరుగుతుంది. ఒకసారి చూద్దాం. సో, ఈ స్కూల్ ప్రివిలేజ్‌లో ఈ రకంగా ఉంది. నెక్స్ట్ చూస్తే చూడండి ఆ తర్వాత మనం ఏమైనా ఆప్షన్స్ చూడాలంటే మనకి అడ్మిన్ ప్యానెల్ అని ఉంటుంది. మండల్ లాగిన్‌లోను, డిస్ట్రిక్ట్, స్టేట్ లాగిన్ లోకల్ ఇలా అడ్మిన్ ప్యానెల్ అని ఉంటుంది. ఈ అడ్మిన్ ప్యానెల్ ఒకసారి చూసుకుంటే ఇది అడ్మిన్ ప్యానెల్. ఇది డిస్ట్రిక్ట్ లాగిన్. సో, ఈ అడ్మిన్ ప్యానెల్ అనేది డిస్ట్రిక్ట్ లాగిన్‌లో ఎలాగుంటుందో మండల లాగిన్‌లో కూడా అలాగే ఉంటుంది. సో, ఇందులో ఉన్న అంశాలు ఒకసారి చూద్దాం. రిపోర్టింగ్ మాడ్యూల్ ఉంటుంది. ఓకేనండి. రిపోర్టింగ్ మాడ్యూల్. ఈ రిపోర్టింగ్ మాడ్యూల్‌లో మనకి ఇక్కడ రకరకాలు అంటే 2022, 23, 23, 24కి సంబంధించి, 24, 25కి సంబంధించి, అలాగే డ్రాప్ బాక్స్ సంబంధించి ఇలా రిపోర్టింగ్ మాడ్యూల్ ఎక్సెల్ షీట్స్ మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చది. నెక్స్ట్ డూప్లికేట్ స్టూడెంట్స్ రికార్డ్స్ ఉంటుందిక్కడ. ఇది ప్రస్తుతం పనిచేయట్లేదు. ఈ డూప్లికేట్ స్టూడెంట్స్ రికార్డ్స్ అనేది ఇక్కడ పనిచేయట్లేదు. అలాగే మోడిఫై క్లాస్ ఆర్ సెక్షన్ ఆఫ్ యాక్టివ్ స్టూడెంట్స్ ఉంటుంది. అలాగే మోడిఫై క్లాస్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్‌కి. అలాగే ట్రాక్ స్టూడెంట్ మాడ్యూల్. అలాగే డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్ లిస్ట్. సెండ్ టు డ్రాప్ బాక్స్. ఇన్యాక్టివ్ స్టూడెంట్ టు యాక్టివ్. యాడ్ న్యూ స్టూడెంట్. సెట్ స్టూడెంట్. ఇన్యాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్. ఇలా ఉన్నాయి. సో, వీటి కోసం డీప్‌గా మనం తెలుసుకుందాం. ఏ లాగిన్‌లో ఏంటి చేయొచ్చనేది మనం డీప్‌గా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ డిజిటల్ లాగిన్‌లు ఏవైతే ఉన్నాయో ఈ ఇంటర్ఫేస్ అలాగే మండల్ లాగిన్‌లో కూడా సేమ్ అలాగే కనిపిస్తాయి. ఒకసారి చూద్దాం. నెక్స్ట్ స్టూడెంట్ డెమోగ్రాఫిక్ చేంజెస్. స్టూడెంట్ డెమోగ్రాఫిక్ చేంజెస్. అంటే ఇప్పుడు మనం యూడేస్ చేస్తున్నప్పుడు ఒక విద్యార్థి నేమ్ మార్చాల్సొచ్చిందనుకుందాం. స్టూడెంట్ తాలూకా నేమ్ మార్చాల్సొచ్చింది. లేదా ఆధార్ నంబర్ తప్పుగా ఎన్రోల్ అయింది. ఆధార్ నంబర్ మార్చాలి. లేదా జెండర్ మార్చాలి. ఎక్కువగా మనకి కనిపించే జెండర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే పేరెంట్స్ నేమ్ తక్కువుంటుంది. కానీ ఎక్కువగా మనకి జెండర్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఆధార్ నంబర్ ఒకటి కనిపిస్తుంది. ఈ జెండర్ ప్రాబ్లమ్ ఎలా ఉంటుందంటే మనకి మనది ఒక గర్ల్స్ స్కూల్ అనుకుందాం. గర్ల్స్ స్కూల్. కానీ ఒక స్టూడెంట్ మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ డ్రాప్ బాక్స్‌లో ఉన్నప్పుడు అది బాయ్‌గా ఉంది. పొరపాటున బాయ్‌గా మారింది. ఇప్పుడు దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే అక్కడ గర్ల్ ఆప్షన్ కనిపించదు. బాయ్ ఆప్షన్ కూడా అక్కడ కనిపించదు. ఎందుకంటే అది గర్ల్స్ స్కూల్ కాబట్టి. సో, అప్పుడేం చేయాలి ఖచ్చితంగా జెండర్ అనేది మార్చాలి. అమ్మాయే కానీ బాయ్ అని పడిపోయిందనమాట. సో, అలా రాంగ్‌గా పడింది. సో, అప్పుడు జెండర్ మార్చాలి. జెండర్ మార్చాలంటే అప్పుడేం చేయాలి? మనకు మండల్ లాగిన్‌లో గాని, డిస్ట్రిక్ట్ లాగిన్‌లో గాని లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ ఏ లాగిన్‌లో మనకి ఈ ఆప్షన్ ఉన్నదని మనకి కింద ప్రతిదానికి ఇవ్వడం జరిగింది. ఇది స్టేట్ లాగిన్‌లో మాత్రమే ఇప్పుడు ఇది మనం చేయగలం. అది కూడా ఇంకోటి గుర్తుపెట్టుకోండి జెండర్ మార్చాలంటే డ్రాప్ బాక్స్‌లో ఉన్నటువంటి స్టూడెంట్‌కి జెండర్ మార్చడం అవ్వడం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. యాక్టివ్‌గా ఉన్నటువంటి స్టూడెంట్‌నే మనం జెండర్ మార్చడానికి అవుతుంది. సో, అయితే మరి ఆల్రెడీ డ్రాప్ బాక్స్‌లో ఉన్నారు. ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే అక్కడ అవ్వట్లేదు. జెండర్ కనిపించట్లేదు. మరి డ్రాప్ బాక్స్‌లో ఉన్నటి వారికి జెండర్ మారడం లేదు స్టేట్ లాగిన్‌లో. సో, అప్పుడేం చేయాలంటే అప్పుడు ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఏదో ఒక ఎడ్యుకేషన్ స్కూల్‌లో యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అప్పుడు యాక్టివ్ స్టూడెంట్ అవుతాడు. అప్పుడు మనం స్టేట్ లాగిన్‌లోకి వాళ్ళకి స్టేట్ టీమ్‌కి అదే ఏఎస్ఓకి గనుక మనం ఇన్ఫార్మ్ చేస్తే అతను స్టేట్ ఎంఐఎస్‌కి ఇన్ఫార్మ్ చేసి అప్పుడు ఆ జెండర్ మారుస్తారు. జెండర్ మార్చిన తర్వాత మళ్ళీ ఆ స్టూడెంట్‌ని డ్రాప్ బాక్స్‌లో పెట్టాలి. ఎందుకంటే ఆ స్కూల్‌లో కదా! కాదు కదా! ఇంపోర్ట్ చేయాల్సింది. డ్రాప్ బాక్స్‌లో పెట్టాలి. డ్రాప్ బాక్స్‌లో పెట్టిన తర్వాత మళ్ళీ ఈ స్కూల్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్ అనమాట. ఇంతకుముందు ఈ డెమోగ్రాఫిక్ చేంజెస్ అనేవి జిల్లా లాగిన్‌లో ఉండేవి. మనకు చాలా ఈజీగా, వేగంగా పనయ్యేది. ఇప్పుడు స్టేట్ లాగిన్‌కి ఇవ్వడం వల్ల ఎక్కువ ఫిర్యాదులు, కంప్లెయింట్స్ అనేవి స్టేట్‌కి వెళ్ళడం వల్ల అక్కడ చేయడం కొంచెం లేట్ అవుతుందనమాట.
కాబట్టి ఇది మనకి జిల్లాలకు గనక ఈ ఆప్షన్ ఇస్తే మీకు పని వేగమవుతుందనమాట. కాబట్టి జెండర్ మార్చాలనుకున్న వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఖచ్చితంగా యాక్టివ్ స్టూడెంట్ అయి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. సో, ఈ రకంగా మనం ఈ డెమోగ్రాఫిక్ చేంజెస్ ఎవరైనా మార్చాలనుకుంటే, అది స్టేట్ లాగిన్‌లోనే అవుతుంది. మీరిందాక చూసారు కదా! జిల్లా లాగిన్‌లో ఎక్కడ కూడా ఇక్కడెక్కడ కూడా డెమోగ్రాఫిక్ స్టూడెంట్ మాడ్యూల్ అనేది ఎక్కడ లేదు. సో, లాస్ట్ ఇయర్ ఉండేది. ఈ సంవత్సరం లేదు. కాబట్టి అది స్టేట్ లాగిన్‌లో మనం దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఇది డెమోగ్రాఫిక్ చేంజెస్ సంబంధించి. దీనికి ఏం చేయాలంటే ఎస్ఓ3 ఫార్మ్ అనేది ఉంటుంది. ఆ ఎస్ఓ3 ఫార్మ్ ఫిల్ చేసి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తే ఇది రెక్టిఫై చేస్తారు. ఓకేనండి. నెక్స్ట్. నెక్స్ట్. పుట్ ది స్టూడెంట్స్ ఇంటూ డ్రాప్ బాక్స్ అది. మెయిన్ ఇప్పుడు మనకు అవసరమైనటువంటి ఆప్షన్ ఇది. మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఆ స్టూడెంట్ డ్రాప్ బాక్స్‌లో ఉండాలి. మరి డ్రాప్ బాక్స్‌లో ఉండాలంటే ఈ ఆప్షన్ ఎక్కడ వర్కౌట్ అవుతుంది? మనకి లాస్ట్ ఇయర్ వరకు కూడా ఏముండేదంటే మన స్కూల్ లాగిన్‌లోనే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ అని ఉండేది. ఇప్పటికి ఉంది. కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఇదిగోండి. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ ఆర్ మార్క్ డ్రాప్ ఔట్ అనుంది. కానీ ఇది వర్కౌట్ అవ్వట్లేదు. మరెక్కడ మనకి పనిచేస్తుంది ఇది అంటే ప్రస్తుతానికి మండల్ లాగిన్‌లో అవుతుంది, డిస్ట్రిక్ట్ లాగిన్‌లో అవుతుంది, స్టేట్ లాగిన్‌లో అవుతుంది. డ్రాప్ బాక్స్‌లో పెట్టడం. ఓకేనండి. సో, ఈ డ్రాప్ బాక్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలండి డ్రాప్ బాక్స్‌లో. ఆ డ్రాప్ బాక్స్‌లో ఎవరైతే పెడతారో వాళ్ళు జాగ్రత్తగా చూడాల్సిన అవసరం కూడా ఉందిక్కడ. ఏమవుతుందంటే, ఈ హెచ్ఎం ఏం చేస్తారంటే, ఆ పెన్ నంబర్‌ని ఒకరిద్దరికి డ్రాప్ బాక్స్‌లో పెట్టమని ఇస్తారు. ఒకరిద్దరికి. ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే, ఆ మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన డ్రాప్ బాక్స్‌లో పెడతారు. పెట్టి ఆ హెచ్ఎంకి ఇన్ఫార్మ్ చేస్తుంది. హెచ్ఎంకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆయన ఏం చేస్తారు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత రెండో పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కూడా ఆల్రెడీ పెన్ నంబర్ ఇచ్చారు కదా! తర్వాత ఇప్పుడు ఆయన ఆ పెన్ నంబర్‌తో మళ్ళీ డ్రాప్ బాక్స్‌లో పెడుతున్నారు. అక్కడ కరెంట్ స్కూల్ డీటెయిల్స్ చూసుకోకుండా. మళ్ళీ డ్రాప్ బాక్స్‌లో పెట్టడం వల్ల ఏమవుతుంది? ఈయన ఇంపోర్ట్ చేసుకున్నా కూడా మళ్ళీ ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ ఆ స్టూడెంట్ మళ్ళీ డ్రాప్ బాక్స్‌లోకి వెళ్ళిపోతున్నాడు. ఈయన ఏమనుకుంటారంటే ఇంపోర్ట్ చేశాను కదా! అయినా మళ్ళీ నా స్కూల్ డాష్‌బోర్డ్‌లో ఏంటి కనిపించట్లేదని అనుకుంటున్నారు. ఇలాంటి సమస్య చాలా మందికి ఉత్పన్నమవుతుంది. చాలా మంది ఫోన్ చేశారు కూడా. సో, ఇదే జరుగుతుంది. సో, ఇక్కడ ఏం చేయాలంటే ఎవరైతే డ్రాప్ బాక్స్‌లో పెడతారో వాళ్ళేం చేయాలంటే ఒక పెన్ నంబరే కాకుండా ప్రస్తుతం ఏ స్కూల్‌లో ఆ విద్యార్థి చదువుతున్నాడో ఆ డీటెయిల్స్ కూడా తీసుకోవాలి. మనం ఆ పెన్ నంబర్‌తో డ్రాప్ బాక్స్‌లో పెట్టేటప్పుడు కింద కరెంట్ స్కూల్ డీటెయిల్స్ అని ఉంటుంది. మరి ఎవరైతే మనకి ఆ పెన్ నంబర్ ఇచ్చారో, ఏ స్కూల్‌లో అయితే ఆ విద్యార్థి చదువుతున్నాడో అదే స్కూల్ గనుక కిందుందంటే ఓకే. ఆల్రెడీ ఎవరో డ్రాప్ బాక్స్‌లో పెట్టేసారు. తర్వాత ఇంపోర్ట్ కూడా చేసేసుకున్నారు. మళ్ళీ ఈ విద్యార్థిని నేను మళ్ళీ డ్రాప్ బాక్స్‌లో పెడితే, ఈ విద్యార్థి మళ్ళీ డ్రాప్ బాక్స్‌లోకి వెళ్ళిపోతుందని చెప్పి అక్కడికి ఆపాలన్నమాట. డ్రాప్ బాక్స్‌లో పెట్టకుండా. కానీ ఏం జరుగుతుందో ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఓన్లీ పెన్ నంబరే పంపిస్తున్నారు. సో, ఈ పెన్ నంబర్ పంపించడం వల్ల 2 సార్లు గనక డ్రాప్ బాక్స్‌లో పెడితే ఇంపోర్ట్‌లో ఉన్నటువంటి స్టూడెంట్ కూడా డ్రాప్ బాక్స్‌లోకి వెళ్ళిపోతుండు. ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఇదే ఫేస్ చేస్తున్నాం. కాబట్టి దీని మీద ఫోకస్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుచున్నాను. అది. సో, స్కూల్ లాగిన్‌లో డ్రాప్ బాక్స్ అవకాశం లేదు. మండల్ లాగిన్‌కి అవుతుంది. డిస్ట్రిక్ట్ లాగిన్‌కి అవుతుంది. స్టేట్ లాగిన్‌కి కూడా అవుతుంది. అయితే మండల్ లాగిన్‌లో ఎవరు చేయగలరంటే ఎంఐఎస్ మండల్ లాగిన్‌లో ఉన్నటువంటి స్కూల్స్‌లో ఉన్న విద్యార్థులకు మాత్రమే డ్రాప్ బాక్స్‌లో పెట్టగలుగుతారు. సో, పక్క మండలంలో ఉండే పిల్లాడిని డ్రాప్ బాక్స్‌లో పెట్టాలంటే, ఈ మండలంలో డ్రాప్ బాక్స్ పెట్టడానికి అవ్వదు. అప్పుడు అతను ఏం చేయాలంటే, అది ఏఎస్ఓకి అందజేయాలి. లేదంటే ఆ పక్క మండలంలో ఎవరైతే ఉన్నారో ఆ ఎంఐఎస్‌కి ఇన్ఫార్మ్ చేసి, ఆ డ్రాప్ బాక్స్‌లో పెట్టమని అడగొచ్చు. లేదా ఏఎస్ఓకి పంపించొచ్చు. ఇది మండల్ లాగిన్‌లో. మరి డిస్ట్రిక్ట్ లాగిన్‌లో ఏం చేస్తారంటే, ఆ డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి ఏ మండలంలోను ఉన్నటువంటి స్కూల్‌లోనున్న విద్యార్థినైనా ఆయన డ్రాప్ బాక్స్‌లో పెట్టగలుగుతారు. డిస్ట్రిక్ట్ లాగిన్‌లో ఏఎస్ఓ. మరి అదర్ డిస్ట్రిక్ట్ నుంచి గాని అదర్ స్టేట్ నుంచి గాని విద్యార్థిని డ్రాప్ బాక్స్‌లో పెట్టాలంటే డిస్ట్రిక్ట్ లాగిన్‌లో అవ్వదు. సో, అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఏఎస్ఓ స్టేట్‌కి ఇన్ఫార్మ్ చేసి, అక్కడ స్టేట్ లాగిన్‌లో
డ్రాప్ బాక్స్‌లో పెట్టేటట్టు చేస్తారనమాట. సో, ఇలా మనం ముందుగా ఏం చేయాలంటే, మన ఎంఐఎస్‌కి మనం ఇన్ఫార్మ్ చేస్తే ఆయన చూసుకుంటాడు. ఇది అదర్ మండలం అయితే ఏఎస్ఓకి ఆయన పెట్టుకుంటారు. ఎందుకంటే, మనం ఏఎస్ఓకి ఇచ్చాం ప్రతి ఒక్కరు పెట్టాలంటే అది ఇబ్బందవుతుంది కాబట్టి, మనం ఎంఐఎస్‌కి గనుక ఇన్ఫార్మ్ చేస్తే అక్కడి నుంచి అంచెలంచెలుగా వెళ్తుంది. ఇది ఏ లాగిన్‌లో ఎవరు డ్రాప్ బాక్స్ పెట్టాలనేది. సో, ఈ డ్రాప్ బాక్స్‌లో పెట్టేటప్పుడు మీరొకటి ఐడెంటిఫై చేయండి. ఇలాంటి డైలాగ్ బాక్స్ గనుక మీకొస్తే అనాథరైజ్డ్ యాక్సెస్ నాట్ వాలిడ్ పర్మిషన్ టు యాక్సెస్ సెలెక్టెడ్ స్కూల్ డేటా అని వచ్చిందనుకోండి. అంటే ఒకవేళ మీరు మండల్ లాగిన్‌లో డ్రాప్ బాక్స్‌లో పెట్టినప్పుడు ఈ డైలాగ్ బాక్స్ వస్తే ఇది అదర్ మండల్‌కి చెందిందని అర్థం. ఒకవేళ మీరు డిస్ట్రిక్ట్ లాగిన్‌లో ఒక స్కూల్‌లోని విద్యార్థిని మీరు డ్రాప్ బాక్స్‌లో పెట్టినప్పుడు ఈ డైలాగ్ బాక్స్ వస్తే ఇది అదర్ డిస్ట్రిక్ట్ అని అర్థం. ఓకేనండి. ఆర్ అదర్ స్టేట్ అని అర్థం. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ డైలాగ్ బాక్స్ వచ్చేటప్పుడు ఆ రకంగా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఓకేనండి. సో, ఈ రకంగా డ్రాప్ బాక్స్‌లో పెట్టినప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. మెయిన్ ఇంకోసారి నేను చెప్పేదేంటంటే, డ్రాప్ బాక్స్‌లో పెట్టేటప్పుడు ప్రస్తుత చదువుతున్నటువంటి పాఠశాల వివరాలు కూడా తీసుకొని, అక్కడ కరెంట్ స్కూల్ డీటెయిల్స్ అని ఉంటుంది. అక్కడ చదివి మరీ డ్రాప్ బాక్స్‌లోకి పెట్టాలని నేను ఆశిస్తున్నా. ఓకేనండి. ఇది. నెక్స్ట్ యాడ్ న్యూ స్టూడెంట్ ఆప్షన్ ఎక్కడుంది? యాడ్ న్యూ స్టూడెంట్ ఆప్షన్ అనేది స్కూల్ లాగిన్‌లో ఉంది. మండల్ లాగిన్‌లో ఉంది. డిస్ట్రిక్ట్ లాగిన్‌లో ఉంది. అయితే ఈ ఆప్షన్ ఎలా పనిచేస్తుంది? స్కూల్ లాగిన్‌లో ఉండేటువంటి యాడ్ న్యూ స్టూడెంట్ ఆప్షన్ అనేది ఎక్కడుందంటే, ఓన్లీ ప్రైమరీ స్కూల్స్‌కి మాత్రమే ఉంది యాడ్ న్యూ స్టూడెంట్ ఆప్షన్ అనేది. ఎక్కడ ఒకటో తరగతికుంది. ఎల్‌కేజీ, యూకేజీకుంది. యాడ్ న్యూ స్టూడెంట్ ఆ పేరులోనే ఉంది. న్యూ స్టూడెంట్ అంటే ఇంతవరకు యూడేస్‌లో లేడు ఈ స్టూడెంట్. ఇంతవరకు యూడేస్‌లో లేడు. పెన్ నంబర్ లేదు కాబట్టి ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్‌కి యాడ్ చేసుకోవడానికి స్కూల్ లాగిన్‌లో యాడ్ న్యూ స్టూడెంట్ అనే ఆప్షన్ ఉంది. అక్కడ యాడ్ చేసుకుంటారు. హై స్కూల్ నుంచి కూడా ఈ యాడ్ న్యూ స్టూడెంట్ అనేది ఉండదు. ఆరో తరగతి నుంచి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడో ఒక చోట చదివుంటాడు. పెన్ నంబర్ కూడా జనరేట్ అయ్యి ఉంటది కాబట్టి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఓకేనండి. అయితే మరి మండల్ లాగిన్‌లో, డిస్ట్రిక్ట్ లాగిన్‌లో కూడా యాడ్ న్యూ స్టూడెంట్ అనే ఆప్షన్ ఉంది. మరి అది ఎందుకు దేన్ని ఉద్దేశించి అంటే, మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఎవరు ఆరో తరగతి, రెండో తరగతి నుంచి 12వ తరగతి వరకు. ఇప్పుడు ప్రైమరీ స్కూల్‌లో అయితే ఒకటో తరగతిలోనే ఎల్‌కేజీ, యూకేజీకి యాడ్ న్యూ స్టూడెంట్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. కానీ రెండో తరగతి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి కదా! మరి ఆ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు పెన్ నంబర్ లేకపోతే మనం ఆధార్, ఇయర్ ఆఫ్ బర్త్ కొడితే మనం గెట్ పెన్ ద్వారా పెన్ నంబర్ పొందుతాం. మరి అలా కొట్టేటప్పుడు నో డేటా ఫౌండ్ అని వచ్చినప్పుడు, అప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి మరి? అప్పుడు ఆ స్టూడెంట్‌ని మండల్ లాగిన్‌లో యాడ్ న్యూ స్టూడెంట్ అనే ఆప్షన్ ద్వారా మన రెండో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏ తరగతిలోనైనా సరే యాడ్ చేసుకోవచ్చు. మండల్ లాగిన్‌లో గాని, డిస్ట్రిక్ట్ లాగిన్ 3 లాగిన్‌లో కూడా ఈ యాడ్ న్యూ స్టూడెంట్ అనే ఆప్షన్ ఉంది. సో, డిస్ట్రిక్ట్ లాగిన్‌లో అయితే మాత్రం ఆ యూడేస్ కోడ్ ఏ స్కూల్‌లో అయితే మనం యాడ్ చేయాలో, ఆ యూడేస్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే యాడ్ న్యూ స్టూడెంట్ ఆప్షన్ అనేది వస్తుంది. అది గమనించగలరు. ఇప్పుడు సపోజ్‌కి ఇక్కడ జిల్లా లాగిన్‌లో యాడ్ న్యూ స్టూడెంట్ ఉంది. ఇక్కడ మనకి యాడ్ న్యూ స్టూడెంట్ ఎంత క్లిక్ చేసినా కూడా మనకిక్కడ రాదు. ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ డైస్ కోడ్ అక్కడ మనం ఎంటర్ చేసి, గో క్లిక్ చేసి, ఇక్కడ యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మొత్తం ఇక్కడ ఎనేబుల్ అవుతాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసిన తర్వాత యాడ్ న్యూ స్టూడెంట్ అనే ఆప్షన్ మనం పొందాలి. ఇక్కడ క్లిక్ చేసి మనం యాడ్ చేయాలి. అయితే ఇక్కడ ఇంకొక సమస్యొస్తుంది. మనం ఇలా నో డేటా ఫౌండ్ అని ఎవరికైతే స్టూడెంట్‌కొచ్చిందో, ఆ విద్యార్థి తాలూకా ఆధారు నంబర్ ఇక్కడ మనం మండల్ లాగిన్‌లో ఇక్కడ మనకి నో డేటా ఫౌండ్ అని వచ్చింది కాబట్టి, మండల్ లాగిన్‌లో యాడ్ చేయాలని చెప్పాం కాబట్టి, యాడ్ చేస్తుంటే ఇక్కడ ఈ ఆధార్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు మనకి ఆల్రెడీ ఎక్కడో ఏదో స్కూల్‌లో ఆల్రెడీ ఈ ఆధార్ నంబర్‌తో వేరే స్టూడెంట్ ఎవరినైనా యాడ్ చేసినట్లుగా మనకొస్తుందనమాట. ఇప్పుడు అక్కడ వాలిడ్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేస్తే ఏ స్కూల్‌లో ఉన్నదో కూడా తెలుస్తుంది. ఆ స్కూల్‌కి ఫోన్ చేసి ఈ ఆధార్ నంబర్‌తో ఎవరున్నారో అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనండి. తెలుసుకున్న తర్వాత ఇక్కడ దీనికి సొల్యూషన్ అనేది ప్రస్తుతానికి ఇంక రాలేదు. మనకి నెక్స్ట్ ఏంటంటే అక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది. ఆ స్కూల్ లాగిన్‌లో ఉంటే అక్కడ డిలీట్ చేస్తే మనం ఇక్కడ డిలీట్ చేస్తేనే లేదా అక్కడ ఇనాక్టివ్‌లో పెడితే తప్ప ఇక్కడ మళ్ళీ మనం యాడ్ చేసుకోలేం. అది రాంగ్ ఎంట్రీయా?
డూప్లికేట్ ఎంట్రీ అని లాస్ట్ స్కూల్ ఏ స్కూల్‌లో అయితే మనకిక్కడ ఆల్రెడీ ఆధార్ నంబర్ యాడ్ అయిందనేది వస్తుందో, ఆ స్కూల్ వాళ్ళు అలాగా చేస్తే గాని మనం ఇక్కడ ఈ ఆధార్ నంబర్‌ని మరి ఎక్కడ యూజ్ చేయలేం. కాబట్టి దీనికోసమైతే ఈ రకంగా మనం చూడాలి. ఇంకా ఇక్కడ ఎస్ఓ2 ఫార్మ్ అనేది ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఒక ఒక స్కూల్‌లో గనక ఎక్కువ మంది విద్యార్థులు గనక మనం రాయాలనుకుంటే, డేటా అనేది మనం ఎంఐఎస్‌కి ఇవ్వాలి కాబట్టి, ఈ ఎస్ఓ2 ఫార్మ్ ఫిల్ చేస్తే ఒక 10, 15 మంది విద్యార్థుల వరకు కూడా మనం అందులో ఫిల్ చేసి ఇవ్వచ్చు. ఆ డేటా ఇస్తే వాళ్ళు ఈ డేటాను బేస్ చేసుకుంటూ యాడ్ చేస్తారు మండల్ లాగిన్‌లో. సో, ఇది యాడ్ న్యూ స్టూడెంట్ అనేది ఆప్షన్ అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ సెక్షన్ మేనేజ్‌మెంట్. సెక్షన్ మేనేజ్‌మెంట్ అనేది ఓన్లీ స్కూల్ లాగిన్‌లో మాత్రమే ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుంటూ మనం ఏం చేయొచ్చంటే, ఈ సెక్షన్ మేనేజ్‌మెంట్‌లో ద్వారా ఏం చేయొచ్చంటే, ఆ స్కూల్‌లో సపోజ్‌కి లాస్ట్ ఇయర్ ఆ స్కూల్‌లో 1, 2, 3 తరగతులున్నాయి. 4, 5 తరగతులకు రోల్ లేదు. 4, 5థ్ క్లాస్‌లో రోల్ లేదు. సో, ఇప్పుడు ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసేటప్పుడు ఇప్పుడు స్కూల్ డాష్‌బోర్డ్ 24, 25కి ఏం కనిపిస్తుందంటే 1, 2, 3 క్లాసే కనిపించి 4, 5థ్ క్లాస్ కనిపించదు. ఎందుకో లాస్ట్ ఇయర్ రోల్ లేదు కాబట్టి. అప్పుడేం చేయాలి? మరి ఇప్పుడు నాలుగో తరగతి, ఐదో తరగతి అంటే మూడో తరగతిలో ఉన్న వాళ్ళు నాలుగో తరగతికి ఇప్పుడు వస్తారు కదా! అలాగే ఐదో తరగతిలో కూడా కొత్తగా పిల్లలు చేరొచ్చు కదా! అప్పుడు వాళ్ళేం చేయాలంటే ఈ సెక్షన్ మేనేజ్‌మెంట్‌లోకెళ్ళి క్లాస్‌ని, సెక్షన్‌ని మనం యాడ్ చేసుకోవచ్చనమాట. ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ అలాగా యాడ్ చేసుకొని ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లల్ని ఫోర్త్, ఫిఫ్త్‌లోకి మనం వాళ్ళని యా ఇంపోర్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఈ సెక్షన్ మేనేజ్‌మెంట్‌లో మనం ఏం చేయొచ్చంటే క్లాస్‌ని, సెక్షన్‌ని మనం యాడ్ చేసుకోవచ్చు కొత్తగా. ఇది. నెక్స్ట్ సెక్షన్ షిఫ్ట్. సపోజ్‌కి ఒక స్కూల్‌లో ఏ సెక్షన్‌లో 45 మంది విద్యార్థులున్నారు. కానీ వాళ్ళు సెక్షన్స్‌గా విభజించేటప్పుడు క్లాస్‌లో ఇప్పుడు సపోజ్‌కి 85 మంది ఇలాగ 90 మంది ఉండేటప్పుడు ఫస్ట్ సెక్షన్‌లో వాళ్ళు 40 ఉంచాలనుకుంటారు. సెకండ్ సెక్షన్‌లో 40 లేదా 2 సెక్షన్‌లు చేసేటప్పుడు 90 ఉంటే 45, 45 ఇలా చేయాలనుకుంటారు. సో, మొదటి సెక్షన్‌లో 50 ఉన్నారనుకోండి. ఒక 5 స్టూడెంట్స్‌ని బి సెక్షన్‌లోకి పంపించాలి. ఇలా 50, 30 అని ఉన్నాయనుకోండి. 50, 30 అని ఇలా ఉన్నాయనుకోండి. వాళ్ళక్కడ 40, 40 చేయాలనుకుంటారు. సో, ఆ 10 ఏ సెక్షన్‌లో ఉన్నటువంటి 10 స్టూడెంట్స్‌ని బి సెక్షన్‌కి షిఫ్ట్ చేయాలి. సో, వాళ్ళిక్కడ ఈ సెక్షన్ షిఫ్ట్ అనే ఆప్షన్ ద్వారా వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ చూడండి సెక్షన్ షిఫ్ట్ అని ఉంది కదా! సో, ఇక్కడ మనం అక్కడ క్లాసు, సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటే పిల్లలందరూ వస్తారు. సో, ఇక్కడ మనం ప్రతి ఒక్క విద్యార్థికి ఇలా తీసుకొని ఆల్రెడీ ఇది ఏ సెక్షన్ సెలెక్ట్ చేసాం కదా! ఇక్కడ. మళ్ళీ వీళ్ళని బికి గాని, సికి గాని మార్చుకోవచ్చు. ఇక్కడ బి సెలెక్ట్ చేసి అప్‌డేట్ కొడితే బి సెక్షన్‌లోకి వెళ్ళిపోతారు. ఓకేనండి. సో, ఈ రకంగా ఈ సెక్షన్ షిఫ్ట్ ఇందాక చెప్పింది సెక్షన్ మేనేజ్‌మెంట్. ఇక్కడ ఈ ఆల్రెడీ ఉన్నటువంటి సెక్షన్‌లో కాకుండా ఇక్కడ మనం నా ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఏ, బి, సి ఉన్నాయి కాబట్టి డి అనేది వచ్చింది. అలాగే సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఏ, బి సెక్షన్‌లే ఉన్నాయి కాబట్టి ఇక్కడ సి వచ్చింది. కావాలంటే చూసుకోండి. అక్కడ ఏ, బి ఉన్నాయి కాబట్టి సి సెక్షన్ వచ్చింది. ఫస్ట్ ఇయర్‌కి ఏ, బి, సి ఉన్నాయి కాబట్టి డి అనేదొచ్చింది. సో, ఇలా మనం ఆహ్, క్లాస్‌ని యాడ్ చేసుకోవచ్చు. సెక్షన్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడ? సెక్షన్ మేనేజ్‌మెంట్‌లో. సెక్షన్ షిఫ్ట్‌లో ఏం చేయొచ్చు? ఏ సెక్షన్ నుంచి బి సెక్షన్ కొంతమంది విద్యార్థుల్ని పంపించొచ్చు. ఇది సెక్షన్ షిఫ్ట్. ఇది స్కూల్ లాగిన్‌లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్. ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్. సో, ఈ ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ అనేది స్కూల్ లాగిన్‌లో లేదు. మండల్ లాగిన్‌లో ఉంది. డిస్ట్రిక్ట్ లాగిన్‌లో ఉంది. అసలు ఏంటి ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ అంటే ఒకసారి చూద్దాం. ఈ ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్‌లో మనం ఏం చేయొచ్చంటే, ఒక విద్యార్థి చనిపోయాడనుకోండి. కానీ ఇనాక్టివ్‌గా చేయాలి. అలా చేయొచ్చు. లేదు ఒక ఎంట్రీ అనేది అది రాంగ్ ఎంట్రీ అయిపోయిందనుకోండి. దాన్ని ఇనాక్టివ్ చేయొచ్చు. అలాగే ఒకటి డూప్లికేట్ ఎంట్రీ అంటే ఒకే పిల్లడికి 2 సార్లు వచ్చాయనుకోండి. అది డూప్లికేట్ ఎంట్రీగా మనం ఇనాక్టివ్ చేయొచ్చు. సో, ఈ 3 సందర్భాల్లో మనం ఈ ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్‌లోకెళ్ళి ఇక్కడ ఈ పెన్ నంబర్‌తో గో అనేది క్లిక్ చేస్తే హ్మ్, మనకి ఆ స్టూడెంట్స్ ఎవరినైతే మనం మార్చాలనుకుంటున్నామో, అదే ఇనాక్టివ్ చేయాలనుకుంటున్నామో చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ అనంటే స్టూడెంట్‌ని మనం ఇనాక్టివ్‌గా చేయడం అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇది
ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్‌లో ఎవరైనా స్టూడెంట్‌ని ఇనాక్టివ్ చేయాలంటే చేయొచ్చు. అది. నెక్స్ట్ ఇది ఎక్కడుందంటే మనకు మండల్ లాగిన్‌లోను, డిస్ట్రిక్ట్ లాగిన్‌లోనే ఉంది. స్కూల్ లాగిన్‌లో మనకది కనిపిస్తుంది కానీ, స్కూల్ లాగిన్‌లో మనకది కనిపిస్తుంది. కావాలంటే చూడండి. ఇగో ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ అనేది కనిపిస్తుంది స్కూల్ లాగిన్‌లో. కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ మనకిది వర్కౌట్ అయ్యేది. ఎప్పుడైతే మనకి జీపీఈపీ, ఎఫ్‌పీ‌లో అప్డేట్ ఆప్షన్ ఇస్తారో అప్పుడు ఇవన్నీ కూడా మనకు పనిచేస్తాయి. ఏది ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ మాడ్యూలు, అలాగే ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ ఇవన్నీ కూడా మనకప్పుడు కనిపిస్తాయి. సో, ప్రస్తుతానికి మాత్రం ఇది మండల్ లాగిన్, డిస్ట్రిక్ట్ లాగిన్‌లో మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇనాక్టివ్ టు యాక్టివ్. చూసారు ఇందాక ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ అంటే ఒక స్టూడెంట్‌ని ఇనాక్టివ్‌లో పెట్టడానికి. ఇది ఇనాక్టివ్ టు యాక్టివ్ అంటే ఏంటిది? పొరపాటున ఇనాక్టివ్ పెట్టేసారు. ఆ స్టూడెంట్ ఇప్పుడు యాక్టివ్‌గా మార్చాలి. రివర్స్ ప్రాసెస్ అనమాట. ఇది ఇనాక్టివ్ టు యాక్టివ్. ఇది కూడా స్కూల్ లాగిన్‌లో లేదు. మండల్ లాగిన్‌లోను, డిస్ట్రిక్ట్ లాగిన్‌లోను ఉందన్నమాట. చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి. ఇనాక్టివ్ స్టూడెంట్ టు యాక్టివ్. ఇందాక చెప్పింది ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్. ఇదంటే ఇనాక్టివ్ స్టూడెంట్ టు యాక్టివ్. పొరపాటున మనం ఇనాక్టివ్ చేసాం. యాక్టివ్‌గా మార్చడం కోసం ఇది. నెక్స్ట్ ఎందుకు ఈ ఆప్షన్స్ అనంటే మన స్కూల్ డాష్‌బోర్డ్‌లో ఎగ్జాక్ట్ డేటా ఉండాలి. మన పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉంటే, 40 మంది విద్యార్థులు కూడా స్కూల్ డాష్‌బోర్డ్‌లో వాళ్ళని మనం స్టూడెంట్ అటెండెన్స్ యాప్‌లోకి, ఐఎంఎంఎస్ యాప్‌లోకి అన్ని యాప్‌లో కూడా మనం కరెక్ట్‌గా మెయింటైన్ చేయొచ్చనమాట. నెక్స్ట్ ఇంపోర్ట్ స్టూడెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఓన్లీ స్కూల్ లాగిన్‌లోనే ఉంది. ఏ స్కూల్‌లోకైతే విద్యార్థిని ఇంపోర్ట్ చేసుకుంటామో, ఆ స్కూల్ లాగిన్‌లో మనం ఇక్కడ ఇంపోర్ట్ ఇదిగోండి ఇంపోర్ట్ మాడ్యూల్ అని ఉంటుంది. ఈ ఇంపోర్ట్ మాడ్యూల్‌లో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. విత్ స్టేట్, ఔట్‌సైడ్ స్టేట్. అంటే మన స్కూల్లోకొచ్చే విద్యార్థి ఈ, ఈ స్టేట్‌లో ఉన్నటువంటి వేరే ఒక స్కూల్ నుంచి వచ్చాడనుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటాం. లేదు అదర్ స్టేట్ నుంచి వచ్చాడనుకోండి. ఇప్పుడు ఇంపోర్ట్ ఔట్‌సైడ్ స్టేట్ అనేది ఈ ఆప్షన్ ద్వారా తీసుకొని, ఇక్కడ పెన్ నంబర్ కంపల్సరీ ఉండాలి. మనం ఇంపోర్ట్ చేసుకుంటామనమాట. ఓకేనండి. సో, మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఖచ్చితంగా విద్యార్థి డ్రాప్ బాక్స్‌లో ఉండాలి. అందుకు ఆ ముందు ప్రాసెస్ అనేది జరగాలి డ్రాప్ బాక్స్ అనేది. కాబట్టి మనం ఏ విద్యార్థి అయినా సరే మన స్కూల్‌లో జాయిన్ అయ్యాడిప్పుడు. వేరే స్కూల్‌లో స్కూల్ డాష్ బోర్డ్‌లోనే ఉన్నాడు. అప్పుడేం చేయాలంటే ఆ ఎంఐఎస్‌కి ఇన్ఫార్మ్ చేసి, ఈ పెన్ నంబర్ గల విద్యార్థి మా స్కూల్‌లో జాయిన్ అయ్యాడు. ఆ స్కూలు డాష్ బోర్డ్‌లో ఉన్నాడు కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీరు హ్మ్, డ్రాప్ బాక్స్‌లో పెట్టండని చెప్పాలనమాట. చెప్తే వాళ్ళు డ్రాప్ బాక్స్‌లో పెడతారు. పెట్టిన వెంటనే మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది ఇంపోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక్క విద్యార్థి కూడా పెండింగ్ లేకుండా చాలా వేగంగా ఈ ప్రాసెస్ అనేది జరిగిపోవాలి. ఎందుకంటే, మనకి ప్రస్తుతం ఏపీలో ఆహ్, ఎగ్జాక్ట్‌గా ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారనేది ఇప్పుడు మనం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే, ఆన్‌లైన్‌లో ఓన్లీ యూడేస్‌లోనే మనం ఇంకా చేస్తున్నాం. ఇంకా స్టూడెంట్ ఇన్ఫో లేదు కాబట్టి, మనకు ఆ డేటా ఖచ్చితంగా తెలియాలనంటే, ఏవైనా స్కీమ్స్ గవర్నమెంట్ కోసం ఇవన్నీ కావాలనుకున్నప్పుడు మనకి యూడేస్ మనం 100% అప్డేషన్ చేయాలి కాబట్టి, వేగవంతంగా ఈ ప్రాసెస్ చేయాలి. నెక్స్ట్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఇది మీకు తెలిసిందే. ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది ఒక స్కూల్ లాగిన్‌లోనే ఉంటుంది. ఇది గత సంవత్సరం విద్యార్థుల నుంచి 2023, 24 నుంచి 24, 25లోకి వాళ్ళు ప్రమోట్ అవుతారనమాట. ఇది ప్రోగ్రెషన్ యాక్టివిటీ. మాక్సిమం 90% స్కూల్స్ అయిపోయి. కొన్ని కాలేజెస్ మాత్రమే పెండింగ్ ఉన్నాయన్నమాట. 23, 24 ఇంకా ఆళ్ళు కంప్లీట్ చేయలేదు కాబట్టి, వాళ్ళకి ప్రోగ్రెషన్ యాక్టివిటీ పెండింగ్ ఉంది గానీ, మిగతా చాలా స్కూల్స్‌లో ఇవి కంప్లీట్ అయిపోయాయి. అది. అయితే ఇంకా స్కూల్స్‌లో కొన్ని పెండింగ్ ఎక్కడున్నాయంటే, వాళ్ళకు స్కూల్స్ రన్ అవుతున్నాయి గానీ, యూడేస్ కోడ్స్ అనేవి లేవు. అవి క్లోజ్డ్‌గాను చూపించడం వల్ల కూడా అవి ఇంకా ఆపరేషనల్‌గా మారలేదు. మారకపోవడం వల్ల కూడా ఆ స్కూల్స్ ఇంక ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయక చాలామంది పిల్లలు స్కూల్‌లో ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా మనకి స్కూల్ డాష్ బోర్డ్‌లోకి ఇంకా రాలేదు. వాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అవుతుందనమాట. నెక్స్ట్ క్లాస్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్. క్లాస్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ. యాక్టివ్ స్టూడెంట్స్‌కి క్లాసు డేట్ ఆఫ్ బర్త్ మార్చడం. అలాగే డ్రాప్ బాక్స్‌లో ఉన్న స్టూడెంట్స్ కూడా క్లాసు డేట్ ఆఫ్ బర్త్ మార్చొచ్చు. యాక్టివ్ స్టూడెంట్స్‌కిని, డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్‌కి కూడా ఈ 2 ఆప్షన్స్. ఇప్పుడు క్లాస్ ఉంది. ఇప్పుడు సపోజ్‌గా ఒక స్టూడెంట్‌ని నేను ఆహ్, హ్మ్, ఇంపోర్ట్ చేసుకున్నాను. యాక్చువల్‌గా నాలుగో తరగతిలో ఉండాలి. కానీ మూడో తరగతిలోకి ఇంపోర్ట్ చేసేసుకున్నాను. మరి నాలుగో తరగతిలోకి మారాలి కదా! సో, మారాలంటే
అక్కడ యాక్టివ్ స్టూడెంట్స్ కాబట్టి ఆహ్, ఆ క్లాస్ అనేది మార్చుకోవాలి. ఎక్కడ ఆప్షన్ ఉందంటే మండల్ లాగిన్, డిస్ట్రిక్ట్ లాగిన్‌లో ఆప్షన్ ఉందన్నమాట. సో, ఈ మండల్ లాగిన్, డిస్ట్రిక్ట్ లాగిన్‌లోకి ఈ యాక్టివ్ స్టూడెంట్స్ తాలూకా క్లాస్ మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి మనం ఇన్ఫార్మ్ చేసి పెన్ నంబర్ ఇచ్చి మనం మార్చుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాక్టివ్ స్టూడెంట్స్, డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్‌కి కూడా మనకి మండల్ లాగిన్, డిస్ట్రిక్ట్ లాగిన్‌లో అవకాశం ఉంది. ఒకసారి మనం అవి చూస్తే ఇక్కడ చూడండి. మోడిఫై క్లాస్ ఆర్ సెక్షన్ ఆఫ్ యాక్టివ్ స్టూడెంట్స్. ఓకేనండి. అంటే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి యాక్టివ్ స్టూడెంట్స్ లేదు. ఓన్లీ డ్రాప్ బాక్స్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్‌కే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మార్చడానికి మనకు అవకాశం ఉంది. మోడిఫై క్లాస్ సెక్షన్ అనేది యాక్టివ్ స్టూడెంట్స్‌కి మార్చొచ్చు. అలాగే డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్‌కి కూడా క్లాస్ మార్చొచ్చు. కానీ డేట్ ఆఫ్ బర్త్ అనేది డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్‌కి మాత్రమే మార్చడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి అంటే ఇప్పుడు ఈ క్లాస్ మార్చేటప్పుడు మన స్కూల్‌లో ఉన్న విద్యార్థి క్లాస్ మార్చొచ్చు. లేదా కొంతమందేంటంటే ఇప్పుడు అదే నేను నాలుగో తరగతికి ఒక స్టూడెంట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ వాడి క్లాస్ థర్డ్ అని ఉంది. వాడు డ్రాప్ బాక్స్‌లో ఉన్నాడు. నాకు కరెక్ట్‌గా క్లాస్ 4 ఉంటేనే నేను ఇంపోర్ట్ చేసుకుంటానంటే డ్రాప్ బాక్స్‌లో ఉన్న స్టూడెంట్‌కి కూడా మనం క్లాస్ మార్చేయవచ్చు. మార్చేసి మనం ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్‌కి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కానీ డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ఓన్లీ డ్రాప్ బాక్స్‌లో ఉన్నటువంటి ఇక్కడ స్టూడెంట్స్‌కి మాత్రమే మనకిక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా డ్రాప్ బాక్స్‌లో ఉన్న స్టూడెంట్స్‌కి మనం మార్చుకోవచ్చు. మొన్నటి వరకైతే ఈ ఆప్షన్ వర్కౌట్ అయ్యేది గాదు. ఇప్పుడు ఇది వర్క్ అవుతుంది. డ్రాప్ బాక్స్ స్టూడెంట్. ఇదెక్కడ మండల్ లాగిన్‌లోను, డిస్ట్రిక్ట్ లాగిన్‌లో కూడా మనం ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని మార్చుకోవచ్చు. క్లాసు, డేట్ ఆఫ్ బర్త్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇది డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసేటప్పుడు హై స్కూల్స్‌లో వాళ్ళైతే వాళ్ళ టీసీలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్‌కి క్రైటీరియా ఇవ్వాలి. ఆ టీసీలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇప్పుడు వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ యూడేస్‌లో మార్చుకొని, తర్వాత ఆధార్‌లో కూడా మార్చుకొని తర్వాత చెప్పాలి. నెక్స్ట్ క్లాస్ వైస్ స్టూడెంట్స్ లిస్ట్ ఫర్ రిపోర్టింగ్ మాడ్యూల్. క్లాస్ వైస్ స్టూడెంట్స్ లిస్ట్ నాకు కావాలి. ఎక్కడొస్తుంది? క్లాస్ వైస్ స్టూడెంట్స్ లిస్ట్ అనేది స్కూల్ లాగిన్‌లో వస్తుంది, మండల్ లాగిన్‌లో వస్తుంది, డిస్ట్రిక్ట్ లాగిన్‌లో కూడా వస్తుంది. సపోజ్ స్కూల్ లాగిన్‌లో చూసుకుంటే మనకి క్లాస్ వైస్ లిస్ట్ కావాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఆహ్, యూడేస్‌లో నా పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు క్లాస్ వైస్ నాకు పేర్లతో కావాలి. ఎందుకంటే ఒక ఐదుగురు విద్యార్థులు నేను ఇంకా ఇంపోర్ట్ చేసుకోవాల్సుంది. ఆ ఐదుగురు విద్యార్థులు ఎవరనేది నాకు తెలియట్లేదు. నా దగ్గర స్టూడెంట్ అటెండెన్స్ లిస్ట్ ఉంది. సో, దాంతో నేను కంపేర్ చేసుకొని పోల్చుకోవాలి కాబట్టి, నాకు స్టూడెంట్స్ లిస్ట్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి స్కూల్ డాష్‌బోర్డ్ ఉంది కదా! లెఫ్ట్ సైడ్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ పైన క్లిక్ చేయాలి. యాక్టివ్ స్టూడెంట్స్ పైన క్లిక్ చేయాలి. యాక్టివ్ స్టూడెంట్స్ పైన క్లిక్ చేసినప్పుడు, ఇక్కడ రైట్ సైడ్‌లో డౌన్‌లోడ్ ఎక్సెల్ అని ఉంటుంది. ఈ డౌన్‌లోడ్ ఎక్సెల్ పైన క్లిక్ చేస్తే, ఇక్కడ మనకి ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇందులో ఇక్కడ మనకి క్లాస్ వైస్ కనిపిస్తుంది చూడండి. క్లాస్ వైస్ అలాగే సెక్షన్ వైస్ కూడా కనిపిస్తుంది. అలాగే మేల్, ఫీమేల్ ఇక్కడ మనం గనక జస్ట్ ఇలా ఫిల్టర్ చేసుకొని, మనకి ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ ఇప్పుడు సపోజ్‌గా నాకు సెకండ్ ఇయర్ కావాలంటే, సెకండ్ ఇయర్ పిల్లలు మాత్రమే కనిపిస్తారు. ఇలాగ సెక్షన్ కూడా మనం ఇక్కడ మనం ఫిల్టర్ పెట్టుకొని, ఏ సెక్షన్ కావాలంటే ఏ సెక్షన్ పిల్లలే కనిపిస్తారు. ఇంకా ఇందులో నేనింకా ఫీమేల్ నుంచి చూడాలి అనుకుంటున్నా అంటే అమ్మాయిలు మొత్తం ఎంతమంది అని తెలియాలంటే చూడండి. సెకండ్ ఇయర్‌లో ఏ సెక్షన్‌లో ఉన్న అమ్మాయిలు. ఈ అటెండెన్స్ లిస్ట్ తో పోల్చుకొని ఈ వచ్చినటువంటి ఎక్సెల్ షీట్‌ని కంపేర్ చేసుకొని, ఇంకెంతమంది విద్యార్థులు మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది తెలుసుకోవచ్చనమాట ఈజీగా. అదెక్కడ మనకి తెలుస్తుందంటే, స్కూల్ లాగిన్‌లో
లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్‌లోకెళ్ళి ఇక్కడ యాక్టివ్ స్టూడెంట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్‌లోడ్ ఎక్సెల్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకొచ్చేస్తుంది. ఓకేనండి. సో, ఇలాగ. అలాగే జిల్లా లాగిన్‌లో మనం ఎలా తెలుసుకోవచ్చంటే, డిస్ట్రిక్ట్ లాగిన్‌లో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్‌కి మనకి ఏదైనా ఒక స్కూలు సపోజ్‌కి ఈ మండలంలో ఈ స్కూలు తీసుకుంటే, ఇక్కడ సేమ్ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, యాక్టివ్ స్టూడెంట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్‌లోడ్ ఎక్సెల్ ఉంటుంది. అలాగే మండల్ లాగిన్ సేమ్ ఎనీ లాగిన్ స్కూల్, మండల్, డిస్ట్రిక్ట్ ఎనీ లాగిన్ మనం స్కూల్లోని విద్యార్థుల లిస్ట్ తరగతి వారీగా, సెక్షన్ వారీగా, జెండర్ వైస్ మనం విద్యార్థుల వివరాలు ఇక్కడ పెన్ నంబర్‌లతో సహా పొందొచ్చనమాట అది. నెక్స్ట్ ఇంకా రిపోర్టింగ్ మాడ్యూల్. ఈ రిపోర్టింగ్ మాడ్యూల్‌లో ఏముంటుందంటే, మనకు ఒక స్కూల్‌లో సంబంధించి ఏజ్ వైస్, ఏజ్ వైస్ మనకి అబ్స్ట్రాక్ట్ కావాలంటే బాయ్స్, గర్ల్స్ టోటల్ ఇలా కావాలనుకుంటే మన స్కూల్ లాగిన్‌లోనే మనం పొందొచ్చు. అదెలాగో చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ చివరిలోకెళ్తే ఇక్కడ రిపోర్టింగ్ మాడ్యూల్ ఉంది స్కూల్ లాగిన్‌లో. దీనిపైన క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఎన్రోల్‌మెంట్ ఏజ్ వైస్ అని ఉంది. ఇక్కడ డౌన్‌లోడ్ యాక్సెస్ దీనిపైన క్లిక్ చేస్తే మీకు 2024, 25 సంబంధించి బాయ్స్, గర్ల్స్ టోటల్ క్లాస్ వైస్ వచ్చేస్తది. ఇందాక లిస్ట్ తీసుకున్నాం. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ తీసుకున్నాం. సో, ఈ రకంగా తీసుకోవాలనమాట. అలాగే ఈ రకంగా మనం ప్రతి సమస్యను కూడా మనం దానికి ఇక్కడ సొల్యూషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ప్రతి ఆప్షన్ కూడా వర్కౌట్ అవుతుంది. సో, ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయుడు కూడా ఆలస్యం చేయకుండా మీ పాఠశాలలో ఎంతమందైతే ఫిజికల్‌గా రోల్ ఉందో, ఆ రోల్‌కి ఈక్వల్‌గా మీరు యూడైస్‌లోకి యాడ్ ఆ రిపోర్ట్ చేసుకోవాలి. ఓకేనండి. అది. సో, ఈ రకంగా మీరు కంప్లీట్ చేసుకొని ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది చాలా స్కూల్స్‌లో ఆధార్ నంబర్ లేక ఒకటో తరగతిలోకి వాళ్ళు ఎల్‌కేజీ, యూకేజీలోకి ఎన్రోల్ చేసుకోకుండా ఉన్నారనమాట. వాళ్ళని ఖచ్చితంగా ఏం చేయాలంటే, ఆ పేరెంట్స్‌కి ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆధార్ ఫెసిలిటేషన్ సెంటర్స్ చాలా పెంచారు. సో, ఆ పేరెంట్స్‌కి చెప్పి వాళ్ళు అప్లై చేసుకుంటే 15 డేస్ లోపలే మనకి ఆధార్ నంబర్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇమ్మీడియేట్‌గా ఆ పేరెంట్స్ మీరు కొంచెం ప్రెజర్ చేసి, ఎలాగైనా ఆధార్ నంబర్ వచ్చేలా చేసుకొని, ఈ ఈ మన యూడీఎస్‌లోకి యాడ్ చేసుకోవాలి. అంతే. అంతకు మించి ఆధార్ లేకుండా మనకి యాడ్ చేసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.